మనమైతే రోటోవేటర్కి అయితే పోతున్నాం. రోటోవేటర్ అయితే కల్వకుర్తిలో ఉంది. కల్వకుర్తికి పోతున్నాం. మనమైతే కల్వకుర్తికి వచ్చినాం. రోటర్ అయితే చూసినాం. అమౌంట్ అయితే పే చేసి రోటర్ అయితే తీసుకొని పోదాం. ఇంకా అమౌంట్ అయితే పే చేస్తున్నా. పే అయితే అయిపోయింది. రోటోవేటర్ అయితే తీసి మన ట్రాలీ బండ్లు అయితే పెట్టుకోవాలి. బండి మాట్లాడడం వచ్చింది. మన రోటోవేటర్ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. కింద పట్టీలు కానీ సైడ్ పట్టీలు కానీ డోర్ పట్టీ చిన్నవి ఉన్నాయి, చేపిస్తున్నాం. డోర్ పట్టీ అయితే దొరకలేదు. డోర్ పట్టీ అయితే తర్వాత అయిపోతాం అనుకున్నా. బండి అయితే స్టార్ట్ చేసిన, ఇంకా అయితే కొడుతున్నా. ఫస్ట్ అయితే మన మామ దాంట్లో అయితే స్టార్ట్ చేస్తున్నాం. మామ అయితే వచ్చిండు. మామ పక్కనే ఉన్నాడు. చూద్దాం రోటర్ అయితే పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఏంది అయితే పర్ఫార్మెన్స్ చూడాలి. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేసిన. బాగానే ఉంది. బండి అయితే అల్గానే అవుతుంది. రోటోవేటర్ నాకైతే అంత వెయిట్ అయితే ఏమనిపిస్తలేదు. రోటోవేటర్ అయితే పర్లేదు. మార్నింగ్ అయితే డోర్ పట్ అయితే తెచ్చిన. డోర్ పట్ అయితే వేపిస్తున్నాం. ఎందుకంటే మెయిన్ ఇదే తిరగొట్ట దానివల్ల ఎంకెల నుంచి నూకాల్సి వస్తుంటుంది. ఈ డోర్ అనేది బెండ్ కాకుండా పట్ అయితే వేపిస్తున్నా. డోర్ అయితే పట్టి అయితే బందోబస్తు వేపిస్తున్నాం. ఎందుకంటే కర్రీస్ స్టార్ట్ అయినంటే మళ్ళీ మనం రావడానికి అయితే వీలు ఉండదు. ఇప్పుడే అన్నీ ఏమున్నా చేసుకోవాలి. మైనస్ అని చెప్పినాం కదా, ఇందులో ఇదైతే మైనస్. ఇప్పుడు నేను కొట్టించిన ఎక్స్ట్రా పట్టి అయితే ఉంది కదా, ఇట్లా ఈ సైడ్ వరకు కొంచెం కిందికి ఇచ్చితే బాగుంటుండే. మనం అయితే వేయించినాం. మనం ఇంకోటి ఏంటంటే కర్రీలు అయితే బుర్ర అయితే మనకు బాడీకి కానీ ఇవన్నీ పడుతున్నాయి, బండికి కూడా అని చెప్పి లబర్ అయితే వేస్తున్నా. చూడండి, ఈ సైడ్కి కూడా పట్టి అయితే తెచ్చిన. ఉడ్ల కాడ ఉన్నప్పుడు దీనికి సైడ్కి మళ్ళేటప్పుడు అయితే తాకకుండా బేరింగ్ కానీ దానికి తాకకుండా అయితే పట్టి అయితే తెచ్చిన. పట్టి కట్ చేస్తుండు. చెరువు అట్లా పట్టి అయితే అట్లా పెట్టి ఎల్లింగ్ చేయాలి. అన్న అయితే వేస్తాడు. అన్నకు మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. అన్న పని చేసే మాత్రం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అన్న అట్లా వేస్తాడు. అవతల సైడ్ మన లెఫ్ట్ సైడ్ కూడా ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కూడా వేపిస్తున్నాం. చూపిస్తా అది కూడా. మనం ఎందుకంటే ఇప్పుడు ముందు జాగ్రత్త మనం ముందే అన్నీ ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకో, తర్వాత ముందల ఫ్యూచర్లో అయితే అంటే అంత డ్యామేజ్ ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే వేయించుకుంటేనే బాగుంటుంది మనకు. పట్టి అయితే అయిపోయింది. అన్న వెల్డింగ్ అయితే వేస్తున్నాడు. మనకైతే అవతల సైడ్ అయితే ఇంకో పట్టి కట్ చేస్తున్నాం. అలా ఈ సైడ్కి అయితే పట్టి అయితే ఇంకో పట్టి కొడుతున్న కింద. అన్న ప్లానింగే వేరే ఉంటుంది. అన్న పని అట్లా చేస్తాడు. పనికి మాత్రం పేరు పెట్టే అవసరమే లేదు. పట్టి అయితే అయిపోయింది. చూడండి ఒకసారి అయితే. ఇది మెయిన్గా ఎందుకంటే ఆ బేరింగ్ ఆ కప్పు కానీ దేని కానీ తాకకుండా, మనం ఉర్ల కాడ కానీ ఊర్లో పక్కల పొంటి రాళ్ళు ఉంటాయి దీనికి తాకకుండా, అది మెయిన్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ దాంది. లెఫ్ట్ సైడ్ కప్పు ఉంటుంది కదా మన బేరింగ్ది, మన గీర్లది కప్పు, దాని కొరకు ఇది. బిల్డింగ్ అయితే అయిపోయింది. కొంచెం ముందు చేస్తున్నాడు. ఈ సైడు ఈ కింద కప్పుకు మనమైతే బురద పడకుండా అయితే పట్టీలు కొట్టి రబ్బర్ అయితే ఫిట్ చేయాలి. నాకైతే చెప్పిన అన్న ఐడియాతోనే అయితే చేస్తున్నాడు. పట్టి అయితే ఎల్లింగ్ చేసి దానికి ఒక హోల్ చేసి
చేస్తా అని చెప్పిండు. చేస్తున్నాడు కూడా అయిపోతుంది. ఇంకా రబ్బర్ అయితే ఇదే, బిల్డింగ్ అయితే అయిపోతుంది. మన బాయ్ అయితే హోల్స్ అయితే వేస్తున్నాడు. షోవిత్ బాయ్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. నాకు కొంచెం ఉంది. మొత్తానికైతే మనం అనుకున్న ప్లాన్ అయితే అయిపోయింది. చలో రూటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే మార్నింగ్ అయితే ఫీల్డ్కి వెళ్ళి చూడాలి బురద పడుతుందా లేదా ఏందనేది. పట్టి బోల్టాలు అయితే టైట్ చేస్తుండు బాయ్. అయిపోయింది. మార్నింగ్ అయితే బంక్లో అయితే ఒక 2000 డీజిల్ అయితే పోసుకున్నాం. పోయి చూడాలి ఫీల్డ్ ఎట్లుంది ఏంది అనేది. నాకైతే సక్సెస్ అవుతుందనే ఉంది. సక్సెస్ అవుతుంది. ఎట్లా చూద్దాం మరి ఎట్లా అవుతుందో ఏందో. ఫీల్డ్కి అయితే వచ్చినాం. చలో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా చూద్దాం బురద పడుతుందా పడదా. బురద అయితే ఏం పడతలేదు, బాగానే ఉంది. 2 hours అయితే నడిచింది ఫీల్డ్లో. బురద అయితే ఏం లేదు, బాగుంది, సక్సెస్ అయింది.